ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అనంతరామపర్యంతం వందే గురుపరంపరాం అని గురు పరంపర మొత్తానికి కూడా నమస్కారం చేసుకుని ఈ గోపాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణాష్టమి రోజున అతి తేలికైనటువంటి మహాశక్తివంతమైనటువంటి గో సాధనను తెలుసుకుందాము. అన్ని సాధనల్లోకి కూడా అతి గొప్పది ఈ సాధన. ఇది ఎంత గొప్ప సాధన అనంటే, మీరు తెలిసి చేసినా తెలియకపోయినా సరే మీకు తప్పనిసరిగా సకల ఐశ్వర్యములు ఇచ్చేటువంటి సాధన. అంత గొప్ప సాధన ఏమిటి స్వామి అనంటే గోసేవలో ఉన్నది. ఇది ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు అనంటే వ్యాస భగవానుడు చెప్పాడు, శ్రీకృష్ణుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు, పరమేశ్వరుడు ఆ జగన్మాతకు చెప్పాడు. ఏమని చెప్పాడు? మీకు ఏం కోరికలు ఉన్నా సరే ఆ కోరికలు అన్నీ తీరే మార్గము చెబుతున్నాము అని వీళ్ళందరూ కూడా చెప్పింది ఒకే ఒక్కటి. మీకు ఏదైనా తీవ్రమైనటువంటి కోరిక, జీవితకాల లక్ష్యానికి సంబంధించిన ప్రధానమైనటువంటి కోరిక, లేకపోతే సుదీర్ఘకాలంగా అది తీరని కోరిక, లేకపోతే అతి కష్టమైనటువంటి కోరిక, ఏ కోరికైనా సరే మీకు ఉన్నది అని అంటే అది తీరాలంటే ఇదిగో మేము చెప్తున్న వ్రతాన్ని చేయండి అని చెప్పారు. ఏమిటి ఈ వ్రతము అని అంటే, రోడ్డు పక్కన ఉన్నటువంటి గుప్పెడి గడ్డి తీసి గోమాతకు వేయడమే. మీరు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇక్కడి నుంచి తిరుపతికి రైలు బళ్ళు, అక్కడి నుంచి ఏడుకొండలు ఎక్కడము, అక్కడి నుంచి టికెట్ కోసం నానా ప్రయత్నాలు చేయడము, అక్కడి నుంచి గంటల తరబడి లైన్లో నుంచోవడము, నిలువు దోపిడీలు ఇవ్వడము, ఇంత చేసి ఏడుకొండలవాడ అనడంలో ఏడుకొండలు అనగానే పో 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 అంటూ ఉండము. ఇవన్నీ అవసరం లేదు. మీరు ఉన్న చోటనే ఉండి చక్కగా మీరు చేసుకోదగినటువంటిది. ఏమిటి స్వామి అని చెప్పానంటే, ఆ వెంకటేశ్వర స్వామిని కూడా నిత్యము సేవించేటువంటిది, పోషించేటటువంటిది ఇదే గోమాత. ఈ గోమాతను మీరు అర్చిస్తే ఆయన కూడా సంతోషిస్తాడు. కనుక గోమాతకు నమస్కారం చేసుకుని కోట్ల రూపాయలు అవసరం లేదు. చక్కగా మీకు ఆ రోడ్డు పక్కన కనిపించినటువంటి ఒక గుప్పెడు గడ్డి పరుకలు మీరు తీసుకుని వెళ్ళి గోమాతకు ఇస్తే చాలు. ఇలా ఒక ఏడాది చేయండి చాలు. ప్రతిరోజు ఒక గుప్పెడు గడ్డిని తీసుకుని వెళ్ళి. మరి దీనికి ఏ విధమైనటువంటి మంత్రమైనా ఉన్నదా అని చెప్పానంటే ఉన్నది. శ్రీ భగవాన్ వాచ గావో మే మాతరః సర్వాః పితరశ్చైవ గోవృషాః గ్రాసముష్టిం మయా దత్తం ప్రతిగృహ్ణీత మాతరః ऋणपातक दौर्भाग्य दारिद्र्य विनिवृत्तये प्रसन्नार्घ्यं मया दत्तं प्रसीद मम శాంకరీ. అలా గడ్డి పరకలు వేస్తూ వేస్తూ ఈ శ్లోక మంత్రాలు, మేము మంత్రాలు ఇవ్వకూడదు కనుక శ్లోకము రూపంలో ఇస్తున్నాం. ఇదిగో ఈ శ్లోక మంత్రాలను పరమాత్మ చెప్పినటువంటి, మహేశ్వరుడు చెప్పినటువంటి ఈ
శ్లోకములను జపించి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక పిడికెడు గడ్డి పరకలు తీసుకుని వెళ్ళి గోమాతకు వేసి నమస్కారం చేసుకుని ఇది నీళ్లు, అక్కడ ఉన్నటువంటి నీళ్లు అమ్మవారికి చూపించి ఇలా వదిలేయండి. వీలైతే ఒక బకెట్లో తీసుకుని వెళ్ళి పెట్టండి. తాగితే అమ్మవారు తాగుతారు, లేదా అవసరమైనప్పుడు తాగుతారు. అలా నీళ్లు ఈ గడ్డి పరకలు ఇవ్వడం వల్ల రుణపాతక, దౌర్భాగ్య, దారిద్ర్య, అప్పుల బాధలు, దౌర్భాగ్యము వేరు, దుర్భాగ్యము దౌర్భాగ్యంలోనికి వస్తుంది మనకు. దౌర్భాగ్యము రుణపాతక, దౌర్భాగ్య, ఇవి మనకు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. రుణపాతక, దౌర్భాగ్య, దారిద్ర్య, ఇవి నివృత్తయే. దరిద్రము వేరు, దౌర్భాగ్యము వేరు, రుణ బాధలు వేరు. ఈ మూడు పోతాయి. అమ్మవారికి నీరు ఇచ్చి, అమ్మ శంకరి, మరి ఆవు కదా అంటే అమ్మవారు శంకరి అంటే ఆ పార్వతీదేవి, గౌరీదేవి. అమ్మ ఇదిగో నీకు నీళ్ళు ఇస్తున్నాను, ఇదిగో పిడికెడు గడ్డి మాత్రమే, ఇంకేమీ లేదు, ఇదిగో నేను కొనుక్కు రావాల్సిన అవసరం లేదు, ఇంకోటి లేదు, రోడ్డు పక్కదే పీక్కుని వెళ్ళండి. వెళ్ళి అమ్మవారికి నిత్యము వేస్తూ మీరు ఒక్క ఏడాది కనుక ఇలా చేస్తే మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ తీరుతాయని గ్యారంటీగా చెప్తారు. నేను కాదు గ్యారంటీ ఇస్తుంది, నేను చెప్పలేదు. ఎవరు చెప్పారు? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు చెప్పాడు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు, వ్యాస భగవానుడు చెప్పాడు, మన గురుదేవులు ఆంధ్ర వ్యాసుల వారు చెప్పారు. కనుక ఈరోజు గోకులాష్టమి సందర్భంగా ఈ అందరూ చేయవచ్చు. స్వామి మేము ఇన్ని చేస్తాము, కానీ మరి మాకిక్కడ రోజు గోసేవ చేసుకునేటువంటి అవకాశం లేదు, నేను బొంబాయిలో ఉన్నాను, లేకపోతే ఢిల్లీలో ఉన్నాను అని చెప్పినానంటే ఓకే, ప్రతిరోజు కూడా ఒక 2 రూపాయలు తీసుకుని ఒక డిబ్బీలో వేసి, లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి గోసేవ చేస్తున్నటువంటి గోశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వ్యాలెట్లు ఉపయోగించి రోజు 2 రూపాయలు రోజు పంపిస్తూ మనసులో మాత్రము అమ్మ నీకు ఈ 2 రూపాయలతోటి నేను పిడికెడే కదా మనం వేయాల్సింది కనుక 2 రూపాయలు. ఈ రోజుల్లో 2 రూపాయలు వేస్తే ముష్టివాడు కూడా తీసుకోడు. కానీ ఈ ఆధ్యాత్మిక సాధనలో భాగంగా మీరు ఇలా చేస్తే మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు సిద్ధిస్తాయి. దగ్గరలో కనుక ఆవు ఉంటే నిత్యము చేయండి, ఒక్క ఏడాది పాటు. చాలా విశేషం ఏమిటంటే మేము కూడా ఆశ్చర్యపోయేటట్టుగా ఈ దశాబ్దాల కాలంలో ఈ వ్రతాన్ని ఆచరించి సుదీర్ఘమైనటువంటి కోరికలు ఉన్నవారు, అంటే దీర్ఘకాలంగా ఆ కోరిక తీరకుండా ఉన్నవారు, ఇక ఆ కోరిక తీరదు అని వదిలేసుకున్నవారు, అత్యంత కష్టమైనటువంటి కోరికలు ఉన్నవారు, అంటే ఉద్యోగ ప్రయత్నాలు, సుదీర్ఘకాలంగా పెళ్లి కానివారు, ఇలా అనేక రకములైనటువంటి వారు ఈ వ్రతాన్ని చేసి వారు స్వామి ఇదిగో అద్భుతంగా నాకు ఇది సిద్ధించింది, స్వామి ఇదిగో నాకు ఫలానా కుమారుడు పుట్టాడు, స్వామి నాకు వివాహమైంది, స్వామి నాకు ఉద్యోగం వచ్చింది, స్వామి నాకు లాటరీలో ఇల్లు వచ్చింది. నేను ఆశ్చర్యపోయా, లాటరీలో ఇల్లు రావడం ఏమిటి నీకు అని అంటే, ఈ ప్రభుత్వం వాళ్ళుట ఆ ఇల్లు ఇచ్చేటప్పుడు లాటరీ వేస్తారట, ఆ లాటరీలో ఎవరికి వస్తే వాడికి ఇల్లు ఇస్తుందట గవర్నమెంట్. అలా లాటరీలో కూడా వాడికి ఇల్లు వచ్చిందిట అమ్మవారి ఈ సేవ చేస్తూ ఉంటే. అది మనస్సు
ఎంత సంతోషిస్తుందో. అంటే సత్యమున్న దేవతను మనము ఆరాధిస్తూ ఉండటం వల్ల ఎంత అద్భుతమైనటువంటి నిదర్శనములు మనకు కలుగుతాయి. ఒక్కడే గుర్తుంచుకోండి, ప్రతిరోజు ఈ విధంగా చేస్తూ దీక్షగా గనక మీరు ఒక్క ఏడాది పాటు కనుక మీరు చేస్తే ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీల వల్ల, గోదేవత కరుణ వల్ల ఇవి సిద్ధిస్తాయి. కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి గోమాతల్ని సేవించండి, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలలను సంప్రదించి దాంట్లో నుంచి మీరు వారి కాంటాక్ట్ నెంబర్లు తీసుకొని వారికి రోజు ఒక ₹2 ₹2 ఇంకా ఎక్కువ ఏమీ ఒక ₹2 లేదు, మీరు ఏమైనా మాకు కష్టం కలగకుండా మీరు పంపించదలిస్తే ఇంకా ఏమైనా పంపించు. కానీ ఏడాది పాటు మీరు అనుకున్న అమౌంట్ ప్రతిరోజు ఆ ₹2 మీరు అనుకున్న సమయానికి వారికి పంపిస్తూ ఉండడమే. అలా చేస్తూ ఉంటే ఆ గోశాలకు మీరు లేదు, మీరు స్వయంగా ప్రత్యక్షంగా చేయగలిగితే చేయి. కానీ ఈ శ్లోకముని మాత్రము చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు మీరు, కొంతమంది అనేక రకములుగా చేస్తూ ఉంటారు. వారి పేరు మీద, వాళ్ళ అమ్మా నాన్నల పేరు మీద, ఇంటి సభ్యుల పేరు మీద, వారి శక్తి కొలది, వారికి శ్రమ కలగకుండా. ఎందుకనంటే మరి మాకు ఒక్కొక్కసారి కొందరు చెబుతూ ఉంటారు, స్వామీజీ మేము రోజు ఇదిగో ఫలానా ₹20 పంపుదాము అని చెప్పని అనుకున్నాను, ఈరోజు అనుకోకుండా నా దగ్గర ₹10 ఉన్నాయి కనుక ముందు ₹10 పంపించేస్తున్నాను అని చెప్పాను. మంచిదే, అలా కూడా చేయవచ్చు. అంటే ఆ వ్యాలెట్లో బ్యాలెన్స్ వేసుకోవడంలో, ఆ రావడంలో ఉన్నటువంటి తేడాల వల్ల పర్వాలేదు. మానసికంగా అయినా సరే మీరు లేదు, దగ్గరలో ఉండి మీరు వెళ్తున్నారు అని చెప్పినానంటే, ఈరోజు వర్షం వచ్చింది, ఈరోజు ఎండ వచ్చింది, ఈరోజు ఇంకొకటి వస్తాయి. వీటిల్నే అంటారు మనం 3 రకాలైనటువంటి అవాంతరాలు. ఏమేమిటి? దైవికమైనటువంటిది, ఆది దైవికమైనటువంటిది, ఆది భౌతికమైనటువంటిది. ఆది భౌతికమైనటువంటివి అని చెప్పానంటే, ఇదిగో మీరు ఫలానా పని చేద్దాము అని చెప్పని అనుకుంటే కనెక్షన్ రాకపోవటము, ఇంటర్నెట్ డౌన్ అవడము, సెల్ ఫోన్ పనిచేయకపోవటము, బ్యాంకు సర్వర్లు పనిచేయకపోవటము, లేకపోతే ఇంకొకటో ఇవన్నీ ఆది భౌతికమైనటువంటివి. ఆది దైవికమైనటువంటివి అని చెప్పానంటే దైవం వశాత్తు మనకు కలిగేటువంటివి. అంటే ఆ వరుణదేవుడు, అగ్నిదేవుడు ఇత్యాదులు. ఆధ్యాత్మికమైనటువంటివి మూడోది. ఈ ఆధ్యాత్మికమైనటువంటి అవాంతరములు అనంటే అని వాళ్ళు ఏదో చెప్పారు కానీ మనం చెయ్యడమా, ఇంకొకటి లేకపోతే పక్కవాడు ఎవడో ఒకళ్ళు వస్తారు, వచ్చి ఇది ఏంటి అలా చేస్తున్నావు, చేయదుకు అది ఇదది అని చెప్పని మీ దృష్టిని చెడగొడతారు, మీ ఏకాగ్రతను చెడగొడతారు, మీ లక్ష్యాన్ని చెడగొడతారు. పాపం చేశారు, ఒక 6 నెలలు చేశారు, 7 నెలలు చేశారు. ఈ కంటిన్యూటీ అంటాం కదా, ఏకాగ్రత అని అంటాం కదా, అది కాస్త ఏదో ఒక రూపంలో పోవడాన్ని ఆధ్యాత్మికమైనటువంటి అవరోధంగా. ఈ విధంగా మీరు ఈ 3 అవరోధాలు, దైవికమైనటువంటివి, భౌతికమైనటువంటివి, ఆధ్యాత్మికమైనటువంటివి రాకుండా, మనకు అవాంతరాలు రాకుండా దీన్ని చేసుకోవడం. ఏదో ఒక విధానము అని అనుకున్న తర్వాత దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళండి. ఎలా చేసుకుని వెళ్ళినా సరే గోమాతను సేవించి మీరు ఈ విధంగా చేసుకోండి. ఇది చాలా తేలికైనటువంటిది. అన్ని గోశాలలు కూడా వీటికి ఏర్పాట్లు చేశాయి కనుక మీరు చక్కగా, ఇప్పుడు అందులోని టెక్నాలజీ కూడా మీకు అందుబాటులోకి వచ్చింది కనుక
ఒక వ్యాలెట్ తీసుకుని అందులో ఇదిగో మీరు అనుకునే అమౌంట్ నెలలకు సరిపడా ఒకసారి వేసుకుని రోజు ఆ రూ. 2 రూ. 5 రూ. 10 ఆ గోశాలకు మీరు పంపించేస్తూ ఉండండి. లేదు అనంత సాహితీ గోసేవ దానికైనా సరే మేము ఈ గో ప్రచారంలో వాటిల్లోనూ భాగంగా వీటిని అన్నింటినీ కూడా గోమాతల సేవల కోసం మేము వినియోగిస్తాము. కనుక పరమేశ్వరుడు చెప్పినటువంటి శ్రీకృష్ణుడు చెప్పినటువంటిది ఈ జన్మాష్టమి రోజున చెప్తున్నాము. కనుక భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మను ఆఖరికి చంపేస్తాను నిన్ను అని చక్రం ఎత్తితే నీ చేతుల్లో చచ్చిపోవడం కన్నా నాకు ఇంకా వేరే ఏముంది నాయన, దా వచ్చి చంపేసి అని చెప్పాడు వాడు భీష్ముడు. ఆయన చెప్పాడు ఇది. వ్యాస భగవానుడు వేదముల దగ్గర నుంచి మనకు ఉప పురాణములు, ఇతిహాసములు, అలాగే మొత్తము హైందవ ధర్మానికి సంబంధించిన చార్టర్ అంటే మనకు ఈ కాన్స్టిట్యూషన్ అంటాం కదా, ఇలాంటి కాన్స్టిట్యూషన్ లాంటిది మనకు ఈ బ్రహ్మసూత్రములను రచించిన వాడు ఆయన చెప్పాడు. ఇదిగో ఈ వ్రతాన్ని మీరు అనుష్ఠించండి, సర్వధర్మాలు ఇందులోనే ఉన్నాయి అని చెప్పి. కనుక అందరూ కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ గోమాత మాహాత్మ్యాన్ని అతి తేలిగ్గా చేయగలిగినటువంటి పూజా విధానాన్ని తెలుసుకొని అనుష్ఠించడానికి ప్రయత్నించండి. ఓం తత్సతు. రమేశ్వరార్పణమస్తు.